సార్, ఈరోజు టాపిక్ కోసం చెప్పండి. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ లోక్నాథ్ బిహెచ్ఎంఎస్ సిసిఎంబి పీజీ డిప్లొమా డైబెటాలజీ. మా యొక్క హోమియోపతి ఛానల్కి స్వాగతం అండి. ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే, మన యొక్క హోమియోపతి డోసేజ్ ఎలా వేసుకోవాలి అంటే మన మందులు వాడే విధానాన్ని మీకు తెలియజేయబోతున్నాను ఈరోజు. చూడండి, ఉదయం, రాత్రి, రోజు విడిసి రోజు అండ్ డ్రాప్స్ ఉంటాయన్నమాట అండి మ్యాక్సిమం. అండ్ సోమా గురు కూడా ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. సో కామన్గా అందరూ అడుగుతూ ఉంటారు, మాకు పార్సిల్స్ అవి ఎక్కువ వెళ్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆ ఫోటో పెట్టండి, ఆ ఫోటో చూసి ఇది ఇప్పుడు వాడాలి, ఇప్పుడు వాడాలి, ఇప్పుడు వాడాలి, ఎలా వాడాలి అని రిపీట్ చేయడం కంటే ఒక వీడియో చేయడం మంచిదని అనిపించింది. కాబట్టి ఈ వీడియో చేస్తాను, మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. చూడండి, ఒకసారి పూర్తిగా చూడండి చివరి వరకు. ఇది ఉదయం అండి. సో ఉదయం మెడిసిన్ ఎప్పుడు కూడా తినక ముందు వేసుకోండి. మూతలో వేసి నాలుగు కింద వేసుకోవాలండి. నాలుగు కింద ఎట్టి పరిస్థితుల్లో చేతిలో కానీ కింద పడినా తీవాకండి, అది పనిచేయదనమాట అండి. ఎందుకంటే చేతిలో బ్యాక్టీరియా అది ఉంటుంది, కింద పడినా మట్టి అది అంటుకుంటుంది. సో మందు అనేది పూర్తిగా మనకు పనిచేయదనమాట అండి. దాన్ని వదిలేసేయండి సింపుల్గా. ఓకే, ఉదయంది తినకముందు వేసుకున్నారు, తర్వాత రాత్రి కూడా తినకముందు వేసుకోవాలన్నమాట అండి. మూతలో వేసి మళ్ళీ నాలుగు కింద వేసుకోవాలి. రోజు విడిసి రోజుది ఈ రోజు వేస్తారు, రేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి వేసుకోవాలండి. అలా ఆల్టర్నేట్ డేసే వేయాలన్నమాట అండి. ఓకేనా. అండ్ సోమవారం గురువారం ఒకవేళ ఇవ్వడం జరిగింది అనుకోండి, సోమవారం, గురువారం వేసుకోండి, సరిపోతుంది. ఇంకా డ్రాప్స్ ఉదయం 4 చుక్కలు, రాత్రి 4 చుక్కలు. ఈ పైన టిప్ ఉంటుంది చూడండి, ఇది తీస్తారు, ఇలా చుక్క కింద పడుతుంది. 4 చుక్కలు వేసి అరగ్లాస్ నీళ్ళు వేసి వేసుకోవడం అనమాట అండి. చాలా వరకు మందులన్నీ కూడా తినక ముందు వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఇన్ కేస్ కుదరని పక్షంలో తిన్న తర్వాత అయినా వేసుకోవచ్చు. ఎప్పుడు మందులు వేసుకున్నా నోరు శుభ్రంగా పుక్కిలించి అప్పుడు వేసుకోండి. ఎందుకంటే మన యొక్క మందులు వేసుకునేటప్పుడు నోరు శుభ్రంగా ఉండడం వల్ల ఎంతో మంచి ఫలితాలు అనేవి పొందుతారండి మీరు. ఓకే, కొంతమందికి ఎలా ఉంటుందంటే, మర్చిపోతున్నామండి, ముందుగా తినేస్తున్నాం, లేదంటే తినేసాం కదండి, మెడిసిన్ వేసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. హోమియోపతి మందులు ఎప్పుడు కూడా పడగడుపున తినకముందు వేసుకుంటే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా తిన్న తర్వాత అయినా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఒక పావు గంట మీరు తిన్న తర్వాత గ్యాప్ ఇచ్చి నోరు శుభ్రంగా పుక్కిలించేసి వాటర్తో మీరు ఊసిన తర్వాత మీరు మెడిసిన్ అనేది వేసుకోవచ్చు. ఓకే, అండ్ ఉదయం రాత్రి అండ్ రోజు విడిచి రోజు ఈ టైం ప్రకారం మాకు వేసుకోవడం కుదరట్లేదండి, డ్రాప్స్ అదిను మాకు ఏదో స్కూల్ ఉంటుంది, లేదంటే సోకాల్డ్ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, లేదా ఏదో జాబ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ టైమింగ్ సెట్ అవ్వట్లేదు చాలామందికి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉదయం వేస్తున్నామండి, రాత్రి మర్చిపోతున్నాం అంటున్నారు. లేదంటే ఉదయంది పని ఒత్తిడిలో మేము మర్చిపోయి వెళ్ళిపోతున్నామండి, రాత్రికి వచ్చాక రాత్రికి వేస్తున్నాం, ఉదయం మాత్రం మిగిలిపోతున్నాయండి అని చెప్తున్నారు. సో ఇలా అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే, మేము వచ్చిన కోర్స్ అంతా పూర్తిగా వాడితేనే మేము మీకు అన్న రిజల్ట్ని మేము ఇవ్వగలమండి పూర్తిగాను. మీరు ఇలా సగం మెడిసిన్ వాడడం వల్ల మీకు సరైన రిజల్ట్ రాకపోగా మా యొక్క హోమియోపతి మీద నమ్మకం కోల్పోతారు మీరు. ఓకే, సో ఉదయం మెడిసిన్ ఉంది కదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పని మీద బయటకు వెళ్ళిపోతారు, రాత్రి వస్తారో లేదో తెలియదు అనుకోండి, ఉదయం మెడిసిన్ తీసుకోండి, ఒకటి తీసుకొని మూతలోకి వేసుకోండి. చేతిలో వేసుకోకూడదండి, కింద పడినా తీయకూడదు హోమియోపతి మంది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో మూతలో వేసుకుని నాలుగు కింద వేసుకోండి. ఓకేనా, నోరు శుభ్రంగా పుక్కించుకున్న తర్వాత. ఓకే, అండ్ నైట్ మెడిసిన్ కూడా తీసుకోండి, అది కూడా మూతలో వేసుకొని నాలుగు కింద వేసేసుకోండి. అండ్ రోజు విడిసి రోజు ఇచ్చాం కదండి, ఇది కూడా అంతే, మూతలో వేసిన అది ఎవరికో కానీ సోమవారం గురువారం మెడిసిన్ ఇవ్వం. సో అది సోమవారం గురువారం కింద ఆ పర్టికులర్ డేస్లో మాత్రం ఇంటేక్ తీసుకోండి, సరిపోతుంది. అండ్ డ్రాప్స్ ఉన్నాయి కదండి, అండ్ ఉదయంది రాత్రిది 4 చుక్కలు ఉంది కదా, సో ఉదయం 4 సాయంత్రం 4 కలిపి ముందుగానే 8 చుక్కలు వేసుకుని ఒక అరగ్లాస్ నీళ్ళు కలుపుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఆ డే మొత్తానికి కావాల్సిన ఆ కోర్సు ఆ యొక్క ఒక పూటలోనే మీరు కంప్లీట్ చేసినట్టు లెక్కండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఉదయం మర్చిపోయారు అనుకుందాం, రాత్రి మాటలు మొత్తం ఈ మెడిసిన్ అంతా కలిపి వేసుకోవచ్చు అనమాట అండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ మన యొక్క హోమియోపతి మందులకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, 100%. కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు హోమియోపతి గురించి. అండ్ కొంతమందికి ఏం జరుగుతుందంటే, మల్టిపుల్ కంప్లైంట్స్ ఉండడం వల్ల ఒక 2 సెట్స్ కింద డివైడ్ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ అదే పేషెంట్కి వెయిట్ లాస్కి కావాలి, లేదంటే ఏదో మోకాలు నొప్పి, నడుము నొప్పి, సమ్ అదర్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే, మా యొక్క శ్రీ సిద్ధి వినాయక హోమియోపతిలో 2 సెట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదయం సెట్ వచ్చేసి ఉదయం రాత్రి రోజు విడిచి రోజు అండ్ డ్రాప్స్ ఇచ్చాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఎలా ఇస్తామంటే, ఏ బి అంటే ఏ ఒక రకం అండి, బి ఒక రకం,
ఈ టైప్లోనే ఉంటాయి బాటిల్స్. అండ్ రోజు విడిసి రోజు చిన్న డబ్బా ఉంటుంది. అన్నీ కూడా కౌంట్ ఉంటాయండి. 30 మాత్రలు ఉంటాయి. దీంట్లో ఏమో 15 మాత్రలు ఉంటాయండి. ఇది ఆల్టర్నేట్ డేస్ వేస్తారనమాట. ఓకే. డ్రాప్స్ కూడా అంత కౌంట్ ఉంటాయండి మనకి. సో ఉదయం సెట్ ఏం చేస్తారంటే ఉదయం వేసేసుకుంటారు. ఎలాగూ ఉదయం వేసిన తర్వాత రాత్రి వేస్తారు వెంటనే. తర్వాత రోజు విడిచి రోజు వేసి ఈ డ్రాప్స్ 4 వేసుకొని తాగేస్తే ఈ సెట్ కంప్లీట్ అయిపోయినట్టే అండి ఉదయం సెట్. అండ్ రాత్రి సెట్ ఎలా వేస్తారు? సేమ్ అంతే. ఏ, బి వేస్తారు. రోజు విడిచి రోజు వేస్తారు. తర్వాత డ్రాప్స్ వేసుకుంటారు. ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోతుందండి. సో ఎవరికైతే 2 సెట్లు ఉంటాయో ఆళ్ళు అలా పార్టిషన్ చేసి ఉదయందే విడిగా, ఇది విడిగా వేస్తారు. ఎందుకంటే అవి ఇవి వేరు కంప్లైంట్ల కింద మేము పరిగణిస్తాం కాబట్టి గ్యాస్ట్రిక్ లేదా సో కాల్డ్ ప్రాబ్లమ్స్‌కి ఉదయం బాగా పనిచేస్తాయి. అండ్ వెయిట్ లాస్‌కి ఇచ్చిన మెడిసిన్స్ నైట్ టైమ్ బాగా పనిచేయడానికి అవకాశం ఉంటది. అండ్ మీ యొక్క డైట్ ప్యాటర్న్ బేస్ చేసుకొని. సో ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా యొక్క యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో ఉంటాయి. మీరు ఒకసారి వెళ్లి చూడొచ్చు. అండ్ ఎన్నో జెన్యూన్ కేసెస్ ఎంతో దూరం తిరుపతి, ఒంగోలు, చెన్నై ఎంతో దూరాల నుంచి మన దగ్గర బెంగుళూరు, హైదరాబాద్ నుంచి వచ్చి మనకి కేసులు రికార్డింగ్‌కి చెప్పి వెళ్ళినోళ్ళు ఉన్నారు పేషెంట్స్. జెన్యూన్ లైవ్ కేసెస్ ఉంటాయి. మీరు ఒకసారి నా యొక్క యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ షార్ట్స్‌లోకి అది వెళ్ళి చూడొచ్చు. ఫుల్ కేస్ స్టడీస్ కూడా ఉంటాయి మనకి. సో ఎంతో మంచి రిజల్ట్స్ మా యొక్క హోమియోపతి ద్వారా మేము మీకు అందిస్తున్నాం కాబట్టి మీరు కూడా ఇవన్నీ చూసి నలుగురికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. మా యొక్క హోమియోపతి మందులు 100% గ్యారంటీ అండి. జర్మన్ మెడిసిన్ వాడతాం మనం. కాంప్రమైజ్ అయ్యాం ఎక్కడ కూడా. రిజల్ట్ కూడా చాలా స్పీడ్‌గా వస్తది. మీరు కావాలంటే చూడొచ్చు మా యొక్క కేసెస్‌లో. దిస్ ఈజ్ డాక్టర్ లోక్నాథ్, BHMS, CCMP, PG, డిప్లొమా డయాబెటాలజీ. థ్యాంక్ యూ.